హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మొన్న ఫేస్బుక్ వాళ్ళు ఇచ్చిన అప్డేట్ ప్రకారం బిహైండ్ ద సీన్ అనే టాపిక్ పైన వీడియో చేశాను కదా. ఆ రోజు నేను చేసే డిజైన్ వర్క్ని కొంచెం చూపించాను, వివరణ ఇచ్చాను కొద్దిగా. ఈరోజు అసలు క్యాన్వాలో డిజైనింగ్ ఎలా చేస్తారు, ఫాంట్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఆ ఫాంట్స్ ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. బెస్ట్ ఫాంట్స్ ఏంటో అవి ఈరోజు మీకు చెప్తాను. రండి క్యాన్వాకి వెళ్దాం. బ్యాక్కి వెళ్దాం. క్యాన్వా ఓపెన్ చేశాను. ఓపెన్ అయింది. ఎవరు డిజైన్స్లోకి వెళ్తున్నా. మొన్న మనం డిజైన్ చేసిన ఆ రోజు నేను డిజైన్ చేసి చూపించాను కదా మీ అందరికీ. ఆ డిజైన్ని తీస్తాను. ఇది నిజమైన ప్రేమ. దీనిలో ఫాంట్స్ ఎక్కడ ఉంటాయి? ఈ కోట్లో మొన్న పెట్టాం కదా, సెట్ చేసాము. ఫాంట్స్ ఎక్కడ సెట్ చేయాలా, ఎక్కడ ఉంటాయి అవన్నీ ఇప్పుడు చెప్తాను. టైటిల్ తీసుకున్నాను. కింద లెఫ్ట్ సైడ్ ఎడిట్ బటన్ పక్కన క్యాపిటల్ ఎఫ్ స్మాల్ ఎఫ్ ఉంటుంది. దీన్ని ఫాంట్ అంటారు. ఫాంట్ ఏ ఫాంట్ పెట్టింది మనకి దీనిలో తెలిసిపోతుంది. ఇక్కడ ప్లే ఫెయిర్ డిస్ప్లే అని ఇచ్చాను. స్ట్రాంగ్ వర్డ్ టైటిల్కి ఎప్పుడు స్ట్రాంగ్ ఇవ్వాలన్నమాట. ఇది ప్లే ఫెయిర్ డిస్ప్లే బోల్డ్ ఇచ్చాను. అసలు ఫాంట్ అంటే ఏంటి? ఈ ఫాంట్లో రకాలు ఉన్నాయి. ఫాంట్స్ బొచ్చడు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి అన్నమాట. వాటిల్లో బెస్ట్ ఫాంట్స్ ఉన్నాయి. ఏమి? వివాస్ న్యూ, యాంటన్, లీస్పార్టన్, మాంటెసెరట్, ఎక్స్ట్రా బోల్డ్. ఈ 4 కూడా బెస్ట్ ఫాంట్స్ అన్నమాట. వీటిని చిన్న చిన్న స్ట్రాంగ్ వర్డ్స్కి యూజ్ చేస్తారు. ఉదాహరణకి నేను ఆగలేదు, అదొక స్ట్రాంగ్ వర్డ్. ఇంకోటి స్ట్రాంగ్ ఉమెన్, సక్సెస్, పవర్ఫుల్ వర్డ్స్కి యూజ్ చేస్తారనమాట. ఈ సక్సెస్ అనేది పవర్ఫుల్ వర్డే. స్ట్రాంగ్ ఉమెన్ అది పవర్ఫుల్ వర్డ్. నేను ఆగలేదు అది స్ట్రాంగ్ వర్డ్. ఇలా ఈ స్ట్రాంగ్ వర్డ్స్కి బివాస్ న్యూ, యాంటన్, లీస్పార్టన్, మాంటెసెరట్, ఎక్స్ట్రా బోల్డ్ అనేవి ఈ ఫాంట్స్ పెడతారనమాట. ఈ 4 కూడా బెస్ట్ ఫాంట్స్ అన్నమాట. మీరు ఎవరైనా నోట్ చేసుకునే పని అయితే నోట్ చేసుకోండి. బెస్ట్ ఫాంట్స్ అంటే ఏంటి? వివాస్ న్యూ, యాంటన్, లీస్పార్టన్, మాంటెసెరట్, ఎక్స్ట్రా బోల్డ్. రెండోది ఎలిగెంట్ ఫాంట్స్. ఈ ఎలిగెంట్ ఫాంట్స్ అంటే ఎప్పుడు చేస్తారు? లవ్, ఎమోషనల్, డీప్ ఫీలింగ్స్ కోడ్స్ అన్నమాట. ఈ కోడ్స్కి యూజ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒకటి ప్లే ఫెయిర్ డిస్ప్లే, 2 కార్మరెంట్ గార్మండ్, 3 లిబ్రే భాస్కర్ విల్లే. ఈ 3 ఎలిగెంట్ ఫాంట్స్ అన్నమాట. నోట్ చేసుకోండి. ఎవరైనా అవసరమైన వాళ్ళు నోట్ చేసుకోండి. ఎలిగెంట్ ఫాంట్స్ రెండోది. ఫస్ట్ బెస్ట్ ఫాంట్స్ 2 ఎలిగెంట్ ఫాంట్స్ అన్నమాట. ఒకటి ప్లే ఫెయిర్ డిస్ప్లే, కార్మరెంట్ గార్మండ్, లిబ్రే భాస్కర్ విల్లే. ఈ 3 ఎలిగెంట్ ఫాంట్స్ అన్నమాట. ఇవి చూడటానికి చాలా క్లాసీగా ఎమోషనల్ ఫీల్ వస్తుంది అవి సెట్ చేస్తే ఆ వర్డ్స్కి. మూడోది హ్యాండ్ రైటింగ్ ఫాంట్స్. ఇవి ఏంటంటే మన డైరీ ఫీలింగ్స్, పర్సనల్ ఫీలింగ్స్ కోడ్స్ ఉంటాయి కదా, ఇలాంటి వాటికి యూజ్ చేస్తారనమాట.
ఎగ్జాంపుల్ చెప్పాలంటే హ్యాండ్ రైటింగ్ ఫాంట్స్ ఏమంటే బ్రిట్టరీ, అల్లూరా, డాన్సింగ్ స్క్రిప్ట్ అని వాటికి యూజ్ చేస్తారనమాట. కానీ ఫుల్ కోట్ మొత్తం రాయకూడదు ఇవి, అంటే సెట్ చేయకూడదు అనమాట. ఓన్లీ టైటిల్, వన్ వర్డ్, హైలైట్ వర్డ్కే యూజ్ చేయాలి అవి. టైటిల్ కాను వన్ వర్డ్, హైలైట్ వర్డ్కే యూజ్ చేయాలి. ఏవి? హ్యాండ్ రైటింగ్ ఫాంట్స్. హ్యాండ్ రైటింగ్ ఫాంట్స్ ఏవి చెప్పండి? బ్రిట్టరీ, అల్లూరా, డాన్సింగ్ స్క్రిప్ట్కి యూజ్ చేస్తారనమాట ఇవి. ఇట్లనే కానీ ఫుల్ కోట్ రాయకూడదు కదా. ఓన్లీ హైలైట్ వర్డ్ అంటే తెలుసా మీకు? తెలియదు కదా. హైలైట్ వర్డ్ అంటే దీంట్లో బ్యాక్కి వెళ్తున్నా. హైలైట్ చేయాలంటే మొన్న డిజైన్ చేయటం వల్ల ఆ రోజు నేను సపరేట్ చేయాల. మామూలుగా ఇప్పుడు చేసి చూపిస్తానండి. సపరేట్ చేయాలంటే క్లటర్స్ అనేవి ఇవ్వాలి హైలైట్ చేయాలంటే. ఇట్టా ఈ ప్రేమ అనేది ఇది ఒక వర్డ్ అనమాట. ఓకే. తర్వాత దీన్ని ఇట్లా సైడ్కి జరిపి ఓకే చేసి టెక్స్ట్ ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేసి సబ్ హెడ్డింగ్ అది డిలీట్ చేయాలి. యాడ్ సబ్ హెడ్డింగ్ని ప్రేమ ఇట్లా. దీనికి కరెక్ట్ పాయింట్. ఇది ఎంత ఉంది సైజు? ఫాంట్ సైజు వచ్చేసి 44 ఉంది. కరెక్ట్ సైజు కదా. దీనికి మనం ఎంత పెడతాము? ఇది హైలైట్ వర్డ్ చేయాలంటే మనం పెంచాలి దీని మీద. దాని మీద కూడా అన్ని లైన్స్ మీద ఈ కోట్లో హైలైట్ చేయాలంటే కొంచెం పెద్దగా ఉండాలి. కానీ లైన్ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. అదే లైన్లో ఉండాలా, కరెక్ట్గా ఉండాలి. దీనికి మనం ఎల్లో కలర్ వేయాలి. ఇలా రాయొచ్చు. ఇక్కడ ఈ ప్లేస్లో ఎల్లో అని టైప్ చేసి ఇలా రాయొచ్చు. ఇదిగో ఎల్లో గుర్తు అనేది ఇట్లా వస్తుంది. ఒకవేళ మీరు ఇట్లా కాకపోయినా బ్యాక్ వచ్చేసి కలర్ చూస్ చేయాలంటే సింగిల్ వర్డ్ కాబట్టి ఏ కలర్ అనేది ప్రెస్ చేసి వీటిలో ఈ కింద ఉన్న వాటిలోనే, అంటే ఇప్పుడు ప్రెస్ చేయటాన ఇప్పుడు ఫస్ట్లో వచ్చింది, లేకపోతే ఇటు సైడ్ ఉంటుంది అనమాట. ఎల్లో కలర్ ఇదిగో ఇక్కడ ఉంటుంది. దీన్ని సెట్ చేయాలి. ఓకే చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలా? కామాలు పెట్టాలి. డాట్, ఫుల్ స్టాప్, కామా, ఇటు సైడ్ కామా ఇట్లా పెట్టి దీనికి అదే నిజమైన ప్రేమలో గ్యాప్ ఉంచాలన్నమాట. కొంచెం అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు ఉన్న వాటన్నిటిలో కూడా మనము ఆ ప్రేమ అనేవాడు హైలైట్గా కనిపిస్తుంది. ఇట్లా క్లటర్ ఇవ్వాలన్నమాట. అంటే 2 భాగాలే ఉండాలి. ఒక లైన్ వచ్చేసి 2 భాగాలే ఉండాలి, 2 వర్డ్స్ లాగా. అదే నిజమైన అదొకటి, ప్రేమ అనేది ఒకటి. దీన్ని కొంతమంది ఏం చేస్తారంటే తెలియక 3 భాగాలు చేస్తారు. అట్లా 3 భాగాలు చేస్తే ఫేస్బుక్ ఒప్పుకోదు. అట్లా 3 ఉండకూడదు. ఓన్లీ 1 వర్డ్ అన్నా ఉండాలా, లేదా 2 వర్డ్స్ ఉండాలా. క్లటర్స్ అనేవి 3 క్లటర్స్ ఉండకూడదు. ఇప్పుడు ఈ ఉన్న వాటిలో ఈ కోట్లో హైలైట్గా కనిపించేది ఏంటి? ఈ ప్రేమ అనేది కనిపిస్తుంది. అప్పటికి ఈ కామా అనేది కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఇప్పుడు ఓకే. హైలైట్ వర్డ్ కదా, చాలా క్లాసీగా కనిపిస్తుంది అన్నమాట.
తర్వాత టైటిల్ బోల్డ్ పెట్టాము. సబ్ టైటిల్ అనేది ఇది, లవ్ నెవర్ లీవ్స్ ఈజీలీ, దీన్ని సబ్ టైటిల్ అంటారు. ఇది ఎప్పుడు మీడియంలో ఉండాలి. నేను ఈ కోట్లో దీనికి పాపిన్స్ పెట్టా, రోజంతా మాట్లాడకపోయినానే ఈ కోట్కి పాపిన్స్ పెట్టా కాబట్టి లవ్ థీమ్కి దీన్ని కూడా పాపిన్స్ మీడియమే ఉంటుంది. పాపిన్స్ మీడియంలో ఉంది. తర్వాత ఇప్పుడు మనం ఈ ప్రేమ అనేది బ్యాక్ వచ్చేద్దాం. ఈ ప్రేమ అనే దానికి మనము హైలైట్ వర్డ్ పెట్టలేదు కదా, మనము స్పెషల్గా పెట్టాలి కదా, హైలైట్ చేసి పెట్టాలి కాబట్టి లాస్ట్లో చెప్తాము. లాస్ట్లో దీనికి ఏ ఫాంట్ పెట్టాలనేది లాస్ట్లో చెప్తాను. లీవ్ ఇట్ చేద్దాం ఇప్పుడు ప్రజెంటు. తర్వాత హైలైట్ వర్డు స్టైలిష్గా ఫాంటు అనేది ఉండాలి. ప్రొఫెషనల్, ఇది ఈ ప్రేమ అనే వర్డ్ ఎంత హైలైట్ చేశానో అదంతా ప్రొఫెషనల్ లుక్. దానికి మనం ఫాంట్ చేర్చామనుకో